హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్న ఈ చికెన్ రెసిపీని ఇంట్లో చాలా ఈజీగా ఇంకా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో కానీ ఒక్కసారి ట్రై చేశారంటే నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది, టేస్ట్ అంతా బాగుంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందు ఒక గిన్నెలోకి ఇలా పెద్ద సైజ్ స్కిన్లెస్ చికెన్ పీసెస్ తీసుకుని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకుని దీన్ని చేత్తో చూపిస్తున్న విధంగా అయితే పేస్ట్లో వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని చూపిస్తున్న విధంగా ఇలా మనకి బోన్లెస్ చికెన్ పీసెస్ ఉంటాయి కదా, వాటికి ఇలా హోల్స్ అయితే పెట్టేసేయాలి. ఇలా 4 చికెన్ పీసెస్కి హోల్స్ పెట్టేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఈ మసాలా పేస్ట్కి చూపిస్తున్న విధంగా అయితే చికెన్ పీసెస్కి 2 వైపులా బాగా పట్టేలాగా మనం చేత్తో మసాజ్ చేస్తూ బాగా అయితే పట్టించాలి. ఇలా మొత్తం మనకి మసాలా బాగా పట్టేసిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి కానీ లేకపోతే ఒక పెద్ద బాక్స్లో కానీ తీసుకోవాలి. మసాలా ఎంత బాగా పడితే మనకి చికెన్ పీసెస్ అయితే అంత బాగా కుక్ అవుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే బోన్లెస్ చికెన్ కానీ లేకపోతే ఇలా పెద్ద సైజులో లెగ్ పీసెస్ కానీ తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కలిపేసుకుని మూతతో క్లోజ్ చేసి ఒక అరగంట సేపు దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ అవ్వనివ్వండి. ముందు రోజు నైట్ పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 2 ఎగ్ వైట్స్ అయితే తీసుకోవాలి. ఎగ్ లోపల ఉన్నది వేయకూడదు, ఓన్లీ మనం ఎగ్ వైట్స్ వేసుకోవాలి. తర్వాత ఇందులోని 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి తర్వాత ఇందులో కొద్దిగా చీజ్ అయితే వేసుకోవాలన్నమాట. బయట మార్కెట్లో మనకి చీజ్ స్లైసెస్ దొరుకుతాయి కదా, అవి 2 చీజ్ స్లైసెస్ వేసుకుని తర్వాత ఇందులోని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్తో పాటు కావాలంటే మనం షుగర్ కూడా వేసుకోవచ్చు, మేమైతే షుగర్ని స్కిప్ చేస్తున్నాము. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పెరుగు కానీ లేకపోతే వైట్ క్రీమ్ కానీ వేసుకుని తర్వాత ఇందులో కొద్దిగా పాలు వేసేసుకుని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే ఆప్షనల్ అనమాట. ఇలా ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మొత్తం పేస్ట్ కింద ఆడుకోవాలి. ఇలా మనకి మైనస్ పేస్ట్ కింద రావాలి. ఇలా మనకి పేస్ట్ పర్ఫెక్ట్గా వస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు ఒక అరగంట సేపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, ఆ చికెన్ పీసెస్ని చూపిస్తున్న విధంగా అయితే మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాకే వేసుకోవాలి మనకి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో అయితే మనం వేపుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టుకుని వేపుకున్నామంటే మనకి పైకి వేగినట్టు కనపడతాయి కానీ లోపలైతే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా పర్లేదు, కాకపోతే కొద్దిగా టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. వీటికి మసాలా బాగా పడితేనే మనకి చికెన్ పీస్ కట్ చేసుకున్నప్పుడు ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది, ముందు రోజు నైట్ పెడితే ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా 2 వైపులా బాగా వేగాక ఇప్పుడు దీనిపైన ముందుగా మనం మిక్సీలో ఆడి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని అయితే ఇలా స్పూన్తో మనం స్ప్రెడ్ చేసేయాలన్నమాట. ఇలా మనకి కరెక్ట్గా వేగుతున్నప్పుడే మనం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఒక స్పూన్తో మొత్తం చికెన్ పీస్ అంతకి పట్టేలాగా మనం అయితే కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఈ రెసిపీ తయారు చేసుకున్నప్పుడు కావాలంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ మనం హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోకూడదు. మనకి పచ్చి పచ్చిగా ఉండి లోపల టేస్ట్ అయితే బాగోదు అనమాట. ఇలా మొత్తం మనకి క్రిస్పీగా చికెన్ పీస్ అయిన తర్వాత దీనిపైన ఇలా మనం బటర్ ఎలాగైతే పోస్తామో అదే విధంగా ఈ క్రీమ్ అంతా పోసేసి దీనిపైన కొంచెం ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఆప్షనల్ అనమాట. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత దీన్ని మూతతో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా మొత్తం క్రీమీగా మనకి దుబాయ్ ఫేమస్ వైరల్ ఇఫా చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ చికెన్ పీసెస్ మనకి ఎంత బాగా కుక్ అవుతే మనకి టేస్ట్ అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట. పైన క్రీమీ ఫ్లేవర్ కూడా బాగా కలుస్తుంది మనకి. ఈ క్రీమ్తో పాటు ఈ చికెన్ పీస్ మనం కలుపుకు తింటే టేస్ట్ అయితే ఇంకా మనకి సాఫ్ట్గా వెళ్ళిపోద్ది నోట్లోకి. చూడండి చికెన్ పీస్ ఎంత బాగా కుక్ అయిందో. ఇలా మనం చికెన్ పీస్ని కట్ చేసుకుని వేడి చికెన్ పీస్లో పక్కనే ఉన్న క్రీమ్ని కలుపుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.